తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో చోటు చేసుకుంది. లచ్చపేటకు చెందిన షాబుద్దీన్ బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా ఆరోగ్యం బాగలేకపోవడంతో సిద్దిపేటలో తన కొడుకులు పనిచేస్తున్న ఇంటి వద్దే ఉంటున్నారు. ఉదయం తన ఇంటికి వచ్చి తాళం తీసి చూడగా ఇంటి వెనుక వైపు ఉన్న తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు ఇంట్లో ఉన్న వ్యాపారానికి సంబంధించిన బట్టలు, ఇంటి సామాగ్రి దోచుకెళ్లినట్లు ఆయన తెలిపారు. అలాగే బీరువాను పగలగొట్టి అందులో ఉన్న వస్తువులను కూడా ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై బాధితుడు షాబుద్దీన్ మాట్లాడుతూ సుమారు 1,50,000 నుండి 2 లక్షల రూపాయల విలువైన బట్టలు, సామాగ్రిని దొంగలు దోచుకెళ్లినట్లు తెలిపారు. కూలీ పనులు చేస్తూ చిన్న బట్టల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న తమకు ఈ దొంగతనం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దొంగలను వెంటనే పట్టుకొని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. మా పిల్లలు ఇక సిద్దిపేటలో ఉంటుండ్రు. వాళ్ళు సిద్దిపేటలో ఉంటుండ్రు. అయినా ఆరోగ్యం బాగాలేక మా పిల్లలు ఆడనే ఉంచుకున్నారు. వస్తున్నాం పోతున్నాం. మా ఉన్న సామాన్ అంతా ఇన్నే ఉన్నది. ఆయన బట్టల వ్యాపారం చేస్తుండే. ముళ్ళలకు ముళ్ళ తెచ్చి ఇండే పెట్టిండు. ఆ ముళ్ళలు స్టీల్ సామాను, వంట చేసుకునే సామాను మొత్తం తీసుకొని పోయింది. ఏం చేయాలి, ఏం న్యాయం చేస్తారో ఏం చేస్తారో. సుమారు ఉంటుంది మా అంటే బట్టలే ఉంటాయి 1,00,000 దాకా. ఏ అల్మార్లు కనిపిస్తలేవు ఆ సార్ మొత్తము. బీరువాల మొత్తం నింపిపోయిన బట్టలు. ఒక అట్టలు చూస్తే కనిపిస్తలేవు ఆ సార్ మొత్తం. అట్టలు ఎన్ని ఉన్నాయి, అన్ని మంచి చీరలే ఉండే. ఇక ఏం చేయాలి, ఆ చీరలు అన్నీ తీసుకుపోయారు. మా 5 పీసులు మొత్తం అమ్ముతుండే, ఒకటి లేకుండా అమ్ముతుండే. ఇక జాంగలు, బనీళ్ళు అన్ని తువాలలు, బివాలని అన్నీ ఎత్తుకపోయింది. బోళ్ళు, బాసన్లు అన్నీ ఎత్తుకపోయింది సార్. కొత్త బోళ్ళు, బాసన్లు ఉండే అన్నీ ఎత్తుకపోయింది. పట్టుకొని మా న్యాయం చేయండి సార్. మాకు ఏం చేస్తారో మీ ఇదే ఇష్టం సార్. ఇక ఏం చేయాలి మరి. జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామంలో 10వ వార్డులోని మా షాబుద్దీన్, మా నాన్న పేరు, నా పేరు ఇర్ఫాన్. మా నాన్న బట్టల బేరం చేస్తాడు. అందులో బట్టల బేరంలో కొద్దిగా బట్టలు ఇడని స్టోర్ ఉన్నాయి ఇక్కడ మా ఇంటి పాత ఇంట్లో. ఆ పాత ఇంట్లో దొంగతనం జరిగింది. అందులో సుమారు 1,00,000 దాకా సామాను ఉండే. అవన్నీ దొంగలు ఎత్తుకుపోయారు. ఇంకా వండుకునే వంట సామాన్లు, మరి చిన్న ఐటమ్స్ అన్ని ఎత్తుకుపోయారు. ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్ని ఎత్తుకుపోయారు. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. నిత్యం సిద్దిపేటలో ఉంటున్నాం. ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ తాళం ఉన్నది కాబట్టి ఎవరో తెలిసిన వ్యక్తులే కావచ్చు. ఇక్కడ దొంగతనం జరిగింది కాబట్టి పోలీసులు మాకు న్యాయం జరపాలని కోరుతున్నాం.